దేశాధినేతలు లేదా పార్లమెంట్ ఉంటే పార్లమెంటు, అధ్యక్షులు ఉంటే అధ్యక్షులు, సంథింగ్ అటువంటి ప్రజాస్వామ్యాల లేదంటే వేరే రాజ్యాల వాళ్ళ ఒప్పందాల ప్రకారం వాళ్ళు అమెండ్మెంట్స్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది మ్యాక్సిమం 1 year 1.5 year జరుగుతుంది. దానికి సంబంధించిన ఆ మహిళ ఉర్సు ఎవరైతే ఉన్నారో ఆవిడ క్లియర్ కట్గా చెప్పేశారు, యూరోపియన్ సమాఖ్య తరపున నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి ఆవిడ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. సో మిగతా ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అన్ని దేశాలకు పంపిస్తే వాళ్ళు ఓకే అనుకుంటే ఇదంతా చర్చలు, ఎందుకంటే ఆయా దేశాల్లో కూడా మీటింగ్లు సమావేశాలు అన్నీ అయ్యేసరికి ఒక 1.5 year అయిపోతుంది. అఫ్ కోర్స్ 2028 సరికల్లా భారత్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా తను సొంతంగా అభివృద్ధి చెందాలనుకున్నా, తను సొంతంగా ఒక ఎంటర్ప్రెనర్గా మారాలనుకున్నా ఇదే సదావకాశం. భారత్లోనే అత్యంత యువత ఉంది, ఎక్కువ శాతం యువత కలిగిన దేశం భారతదేశం. సో ఈ సందర్భంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కి ఏదైతే భారత్తో ఒప్పందం కుదుర్చుకుందో అమెరికా వాడు ఇంకా మెట్టు దిగాల్సి వచ్చింది. వాడు ఎప్పుడు యూరోపియన్ సమాఖ్య మా వెనకే ఉంది, ఇంగ్లాండ్ మాకు సపోర్టు, అందరూ మాకు సపోర్టు, మా వెంటే ఉన్నారు అనుకుని విర్రవీగిన అమెరికా వాడు ఒక్కసారి తోక ముడిచాడు.